హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుళ్ళు కర్రీ అండి. ఇగురు అనమాట. గోరు చిక్కుళ్ళు ఇగురు. ఇది రైస్, చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ ఇలా కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మసాలాతో కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు. చూడండి, ఇవి గోరు చిక్కుళ్ళు, బీన్స్ కూడా అని అంటారు కదా వీటిని. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర అండి తగినంత అన్నమాట అవి. అలాగే కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అందులో దోసపప్పు స్పూను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అండి. ఆనియన్స్ ముక్కలుగా కాకుండా ఇది కోరుకోవాలన్నమాట. పీస్లా ఉండాలి మనకి గ్రేవీ కోసం. అలాగే చూడండి, చిక్కుడుకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నీట్గా కడిగేసి ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసుకొని బాగా కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టి ఇది చిక్కుడుకాయల్లో ఉండే పసరాది పోతుంది, కొంచెం మెత్తగా కూడా అవుతాయి అన్నమాట. ఇలా ఉడికించడం వల్ల కూర టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇది వాటర్ పొంగింది పైకి. ఇంకా కొంతసేపు ఉడకనివ్వాలన్నమాట. గట్టిగా ఉంటాయి కదండి చిక్కుడుకాయలు అనేవి, అందుకని కొంచెం సేపు ఉడకనిచ్చుకుందాము. మరీ మెత్తగా ఉడకనివ్వకండి, మనం కర్రీలో కూడా ఉడకాల్సి ఉంటుంది ఈ బీన్స్, ఈ చిక్కుడుకాయలు అనేవి. అందుకని చెప్పి ఉడకనిద్దాము కాసేపు. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా కోరుకోవాలండి. ముక్కలుగా కట్ చేయకుండా కోరేయాలన్నమాట. 4 కూడా కోరేసుకోవాలి. ఈ విధంగా కోరితే గ్రేవీ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా ఉండాలి. ఇలాగే మొత్తం అన్నీ కోరేసుకోవాలి. చూద్దామండి, ఇవి మనకి చిక్కుడుకాయలు అనేది ఉడికిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వాటర్ నుంచి వేడి చేయాలి కదా. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ కూరకి. నేను 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అనమాట ఈ స్పూన్తో. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోరుకొని పెట్టుకున్న ఆనియన్ను వేసేసుకోవాలి. ఆ ముద్దని వేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ పోయేంత వరకు, వాటర్ ఇలా కోరినప్పుడు మిక్సీ పట్టినప్పుడు కూడా వాటర్ ఎక్కువగా వస్తుందండి. ఆనియన్ కూడా ఫ్రై అవ్వడం లేట్ అవుతుంది అనమాట, కొంచెం టైం పడుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేయాలి. మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్. చూడండి, ఈ కలర్ రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం ఫ్రై చేయాలి. పచ్చివాసన పోవాలి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి రుచికి తగినంత. నేను 2 స్పూన్లు కారం వేసానండి. అలాగే మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు మీ ఇష్టం ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే సాఫ్ట్గా తింటామన్నమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని, లేదంటే మాడిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. గోరు చిక్కుళ్ళు వేసేసుకొని ఈ మసాలా అంతా చిక్కుడుకాయలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఉప్పు కారం అనేది దీనికి పడుతుంది అనమాట. ఇలా మూత పెట్టి ఆవిరికి మగ్గనిస్తే కూర అయితే ఇది చేసే విధానం తెలిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో ఉన్న వాటర్ వేసాను. వేసి
అదే కడిగి వేసానండి. తర్వాత కసూరి మేతి కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది కూర అనేది. మనకు ఆల్రెడీ చిక్కుళ్ళు కొంచెం ఉడికే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మూత పెట్టకుండానే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. కొంచెం చూడండి గట్టిగా ఉంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు అలా నెమ్మదిగా ఉడకనిస్తే చిక్కుడుగా అనేది నీట్గా ఉడుకుతుంది అనమాట. కూర చూసారా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్, చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను, అది కాపీరైట్ పడడం వల్ల డిలీట్ చేశానండి, మ్యూజిక్ వల్ల. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.